రైతు భరోసాపై రేవంత్ రెడ్డి మరో మోసానికి తెగబడ్డారు. దీనికి సంబంధించి రైతులంతా కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు ఇలా చేస్తారని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ మహబూబ్ నగర్ నుంచి అందిస్తారు. నరేష్, మహబూబ్ నగర్ లో రైతులు ఏమంటున్నారు? ఇంతకుముందు చూసినట్టయితే చాలా వరకు రైతులు చెప్పడం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. అర్ధరాత్రైనా అపరాత్రైనా మా అకౌంట్లలో డబ్బులు పడిపోయేవి. ఇప్పుడు మా పనులన్నీ ఆపుకొని కూడా వచ్చి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది ఒక్కసారి కాదు రెండుసార్లు ఇలా తిరుగుతూనే అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. సునీత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా నిధులు వేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ వచ్చింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన స్వయంగా ప్రకటన చేశారు. ఇవాళ అర్ధరాత్రి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడతాయని చెప్పి ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. సీఎం స్వయంగా ప్రకటించినప్పటికీ కూడా రైతు భరోసా నిధుల మీద ఇటు వ్యవసాయ అధికారులు కానీ ఇటు బ్యాంక్ అధికారులు కానీ స్పష్టతనివ్వట్లేదు. ఇప్పటికీ పథకాల అమలుకు సంబంధించి అనేక మార్లు మాట మార్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధులకు సంబంధించి రోజు రోజుకి వాయిదా వేసుకుంటూ వస్తుంది. గత ఏడాది కాలంగా కూడా రైతు భరోసా నిధులు రాక రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వానాకాలం సీజన్ కి రైతు భరోసా నిధులు ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి సీజన్ స్టార్ట్ అయినాక కూడా నిధులు ఇవ్వకుండా రైతులని ఇబ్బంది పెడుతూ వస్తుంది. గతంలో సబ్ కమిటీ పేరుతో అనేక రకాల కొర్రీలు పెట్టాలని చెప్పి ఆ సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేసింది. జిల్లాల పర్యటనలు చేస్తూ హంగామా చేశారు. రైతు భరోసా నిధులకు సంబంధించి ఏ విధంగా నిధులని తగ్గించాలనేటటువంటి ఆలోచన చేసి దాని మీద పెద్ద వర్కౌట్ చేస్తున్నట్టు సబ్ కమిటీ జిల్లాల పర్యటన చేసి రైతుల అభిప్రాయాల పేరుతోటి దాదాపుగా 4-5 నెలల పాటు కాలయాపన చేసి వానాకాలం సీజన్ కి సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వలేము, సబ్ కమిటీ నివేదిక ఇంకా రాలేదని చెప్పి వానాకాల నిధులను ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సంక్రాంతికి అని చెప్పారు, మళ్ళీ జనవరి 26 అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఇంకా నిధులు జమ వేసేటటువంటి పరిస్థితి లేదు. నిన్న మండలాల్లో ఆర్భాటంగా రైతు భరోసా నిధులకు సంబంధించి మంజూరు పత్రాలను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోతో రైతు భరోసా నిధులకు సంబంధించి మంజూరు పత్రాలను రైతులకు అందజేశారు. దాంట్లో ఎక్కడా కూడా ఎటువంటి ఆథరైజ్డ్ సిగ్నేచర్ లేదు. వారికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం ఒక కలర్ జిరాక్స్ మీద ఆ ప్రింట్అవుట్ తీసి ఆ ప్రింట్అవుట్ మీద ఎటువంటి సంతకం లేకుండా రైతులకు అందజేశారు. అయినప్పటికీ కూడా ఖాతాలో జమ చేస్తారేమో అనేటటువంటి ఆలోచనలో రైతులు ఉన్నారు. కానీ ఈ జమ చేసేటటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం లేదని తెలుస్తుంది. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఆ మండలానికి ఒక గ్రామంలో పైలట్ గా ప్రారంభించినటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు ఆ గ్రామాల్లో పడతాయని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కానీ దాని మీద కూడా స్పష్టత లేదు. ఇప్పుడు రైతు భరోసా నిధులకు సంబంధించి ఒకసారి చూస్తే పెండింగ్ ఎట్ ఏయూ అని చెప్పి చూపిస్తుంది రైతుల ఖాతాకు సంబంధించి. అంటే రైతు భరోసా నిధులకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు, ఎటువంటి నియమ నిబంధనలు పెట్టారనే దాని మీద కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇంకొకటి కూడా జనవరి 26 నుంచి 4 పథకాలు అంటే కూడా సీఎం ప్రకటన చేయడం జరిగింది కదా. రైతు భరోసా అనేది ప్రధానంగా గత ఏడాది కాలంగా కూడా ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకమే. అప్పుడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏది చెప్పినప్పటికీ కూడా ఇవాళ నుంచి పడితే అకౌంట్ లో అని చెప్తే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మెసేజ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే గత ఏడాది కాలంగా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ప్రభుత్వం ఇవాళ రేపు అని వస్తుంది. కాబట్టి ఓ రకంగా రైతులకు పూర్తిగా నమ్మకం అనేది లేకుండా పోయింది. అకౌంట్ లో పడి మెసేజ్ వచ్చే వరకు కూడా వీళ్ళు వేస్తారా వేరు అనేటటువంటి భావనలో రైతులు ఉన్నారు. దీంతో పాటు మిగతా 3 పథకాలు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా గతంలో ప్రజాపాలన దరఖాస్తులతో పాటు కులగణన సర్వేలో తీసుకున్నటువంటి వివరాలు కాకుండా తాజాగా 2,85,000 మంది దరఖాస్తుదారులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అప్లై చేసుకున్నారు. వివిధ పథకాలకు సంబంధించి
మాకు ఈ పథకానికి మేము అర్హులం అని చెప్పి ప్రజలంతా కూడా అప్లై చేసుకున్నారు. 2,85,000 అప్లికేషన్లకు సంబంధించి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎవరిని అడగాలి, వాటి స్టేటస్ ఏందనే దాని మీద కూడా చూసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా అనేక కొర్రీలు పెట్టారు. కేవలం గ్రామానికి 15-20 మంది రైతు కూలీలకు మాత్రమే ఈ సాయం అందేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి కూడా గ్రామ సభ మొదటి రోజు ప్రకటించినటువంటి వారికే మళ్ళీ నిన్న కూడా వారికే మంజూరు పత్రాలను అందజేశారు తప్ప గత 4 రోజుల కాలంలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు కానీ రైతు ప్రజాపాలన అప్పుడు తీసుకున్నటువంటి రేషన్ కార్డు దరఖాస్తులకు కానీ ఎటువంటి హామీ లభించలేదు. అందరికీ ఇస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజులకు ఇస్తారు అనేది మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.